నమస్తే అండి, నా పేరు రవిచందర్. జనసేన పార్టీకి సంబంధించిన శ్రీధర్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని అఘాయిత్యం చేసి 5 సార్లు అబోర్షన్ చేయించాడని చెప్పి ఒక మహిళ ఇప్పుడు బయటకు రావడం జరిగింది. ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో ఎవరిది తప్ప ఒప్పులు క్యాలిక్యులేట్ చేస్తే ఎవరిది తప్పంటారు? ఇప్పుడు ఒక అమ్మాయికి అపర్షన్ అనేది 5 సార్లు చేపించిండు అనేసి ఆ అమ్మాయి ఆమెనే ఒప్పుకుంటుంది. అవునా? ఆ అమ్మాయి ఒప్పుకున్నప్పుడు ఆమెను ఆ విధంగా ఈ విధంగా ఇబ్బంది పెట్టినప్పుడు, ఆమెను వేరే విధంగా ఇది చేసినప్పుడు ఆమె ఎట్లా వస్తుంది? అమ్మాయిదే తప్పని చెప్తాము. అతను ఎట్లా తప్పని చెప్తారు? దేనికి తప్పని చెప్తారు? ఆ అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ ఎలాంటిది, ఆమె అమ్మాయి అన్నప్పుడు రావడానికి గల కారణం ఓకే. ఇప్పుడు అమ్మాయి అనేది తనని ట్రాప్ లో పెట్టేది అమ్మాయే పెడుతుంది. అమ్మాయి పెట్టిన తర్వాత 5 సార్లు అపార్షన్ అనేది చేపించిండు అనేసి ఆ విధంగా చెప్తుంది. ఇప్పుడు ఆమెకు సరిపోని అనుకూలంగా చేయపోని పరిస్థితుల ఆమె ఏం చేస్తుంది అంటే ఏదో వీడియోస్ను పట్టుకొని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం అనేది స్టార్ట్ అయింది ఆ అమ్మాయిది. అర్థమైందా? ఇప్పుడు ఒకటి ఏంటిది అంటే ఆ అమ్మాయి అనేది చేసే ఆరోపణలు కానీ, ఆమె చేసే వీడియోస్ పెట్టడం కానీ ఆ అమ్మాయిదే తప్పు. ఎట్లా తప్పు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అనేది చేయడం అనేది ఏమంటున్నారు అంటే చెప్తాను ఒక నిమిషం. అట్లా ఏం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎట్లా తప్పు అంటున్నా అంటే ఆ అమ్మాయికి సరిపోను అనుకూలమైనది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఆమె ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అడిగింది అనుకో, ఇవ్వలేని పరిస్థితిలో కూడా ఆమె ఆమె ఈ విధంగా వేరే విధంగా బ్లాక్మెయిల్ అనేది చేస్తుంది. బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర ఆ వీడియోస్ ఉన్నాయి, ఆమెకైనా కొంచెమైనా సిగ్గు శరం ఏదైనా ఉండాలి. ఆ విధంగా ఆ వీడియోలు ఇవన్నీ చేసుకుంటున్నా నన్ను 5 సార్లు అపార్షన్ చేపించిండు అని చెప్పుకోవడానికి కొంచెమైనా సిగ్గు అనేది ఉండాలి. అమ్మాయి నాకు సహాయం కావాలి, హెల్ప్ కావాలని చెప్పి అడిగితే ఆయన చేస్తానని చెప్పి ఈ విధంగా అమ్మాయిని లోపరుచుకోవడంలో